హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ విలేజ్ బై రామ్. ఇక మీకైతే ఇంతకుముందు షార్ట్ వీడియోలను అయితే చూపెట్టినా కదా, మనం వచ్చేసి చిన్నపాటి షెడ్ వేసినామని. ఇక మనం అయితే దానికి కావాల్సిన అయితే ఇసుకే, సిమెంట్, కొన్ని వాటర్ ఫ్రెండ్స్. వాటర్ అయితే తీసుకున్నాం, ఇక సిమెంట్ అయితే తీసుకున్నాం. మళ్ళీ వచ్చేసి మనకు సెకండ్ హ్యాండ్లో ఇనుపై ఇవి దొరికితే ఇవి అనేది మనకు యూజ్ అవుతాయి అని అయితే తీసుకున్నా. ఇక మనమైతే కొన్ని ఇటుకలు కూడా తీసుకోవాలి ఫ్రెండ్స్. ఇక మనం సాప్ చేసిన దగ్గర ఇది వచ్చేసి ఐరన్ అనేది పెట్టిన. ఐరన్ పెడితే నార్మల్గా స్టెప్ బై స్టెప్ 4-5 ఉన్నాయి ఫ్రెండ్స్. వీటిని పెడితే హైట్ బాగా అవుతుందని పక్కనే తీసుకున్నా. హైట్ బాగొద్దు, మనకు షెడ్ చిన్నపాటి షెడ్ మందం సరిపోతుందని ఈ విధంగా అయితే 2 సైడ్స్ తీసుకున్నా. హైట్ కూడా మనకు తక్కువ ఉంటుంది, షెడ్ బాగుంటుందని ఆలోచన మీద అయితే ఈ విధంగా అయితే 2 సైడ్ తీసుకున్నా. 2 సైడ్ తీసుకొని వీటిని ఏ విధంగా సెట్ చేయాలని చూసిన. బడ్స్కి ఎప్పుడు కానీ కొంచెం హైట్లో ఉంటేనే వైరస్ కానీ అవి వేసిన మోషన్ వల్ల వైరస్లు కానీ అవి కానీ రాకుండా ఉంటుందని అయితే మనమైతే కొంచెం హైట్లో పెడదామని ఈ విధంగా అయితే ఇటుక సెట్టింగ్ కానీ మనం ఇటుక పైన ఏ విధంగా పెట్టవచ్చు అని మనమైతే ఈ విధంగా అయితే గుర్తులు పెట్టుకొని వీటి అనేది హోల్స్ అనేది తీయాలి. హోల్స్ అనేది చేసి పెట్టుకొని సిమెంట్, ఇసుకే మనకు ఎంత కావాలో అంత కలుపుకొని అయితే మనమైతే అరేంజ్ చేసుకోవాలి. అరేంజ్ చేసుకున్నాం అనుకో, మనం ఈ సిమెంట్తో చేస్తే కొంచెం స్ట్రాంగ్ ఉంటుందన్న ఆలోచన మీద అయితే సిమెంట్, ఇసుకని అయితే మనం ప్రిపేర్ చేసుకున్నాం. ఇక స్ట్రాంగ్ లేదనుకుంటే నార్మల్గా మనమైతే హోల్స్ తీసుకొని డైరెక్ట్ పాతుకోవచ్చు. కానీ మనమైతే కొన్ని రోజులు ఉండాలన్న ఆలోచన పైన అయితే మొత్తం సిమెంట్, ఇసుకతో అయితే పర్మనెంట్ కాకపోయినా కొంచెం స్ట్రాంగ్ ఉండాలన్న ఆలోచన మీద అయితే ఈ విధంగానైతే పొక్కలు తీసుకున్నాం కదా. ఇప్పటిదాకా వచ్చేసి ఈ విధంగా పొక్కలు తీసుకొని హిట్గా సెట్ అయ్యే విధంగానైతే తీసుకున్నాం. ఇప్పటిదాకానైతే మనం కలుపుకున్న సిమెంట్ అయితే వచ్చేసి ఆ హోల్స్లలో అయితే పెట్టి ఈ విధంగానైతే ఇటుకను అమర్చుకోవాలంటే పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇటుకే పట్టే అంత మందం సమానంగానైతే తీసుకొని ఈ విధంగానైతే సిమెంట్ వేసుకొని కొంచెం సిమెంట్ వేసుకొని ఆ ఇటుకను అనేది అందులోకి కొంచెం ఫిక్స్ అయ్యే విధంగానైతే స్ట్రేట్గా ఉండే విధంగానైతే చూసుకోవాలి. అదేవిధంగా 6 హోల్స్ 6 హోల్స్ అంటే 6 ఫ్రెండ్స్. 6 ఇట్లా అదేవిధంగా ఇటుకలు వేసుకొని సిమెంట్ వేసుకొని పెట్టుకోవాలి. ఈ విధంగా పెట్టుకొని బాక్సులు అనేది మనం వచ్చేసి సెట్ చేసి చూద్దాం ఏ విధంగా ఉందో అనేది, పర్ఫెక్ట్ సెట్ అయిందా లేదా అని ఒకసారి చూద్దాం. చూసిన తర్వాత అయితే కంప్లీట్ చేద్దాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, పర్ఫెక్ట్గానైతే ఉంది, పర్ఫెక్ట్గా వచ్చింది ఫ్రెండ్స్ మనం అనుకున్నట్టు. ఈ విధంగానైతే మనం పెట్టాలన్న ఆలోచన పైన అయితే ఈ విధంగానైతే మనం ప్రిపేర్ చేసినాం. చూడండి ఏ విధంగా ఉందో. కొంచెం కిందికైతే కూడా ప్రాబ్లం అవుతుంది అన్న ఆలోచన పైన అయితే అనుకుంటున్నాం, కానీ కొంచెం పైకే పెట్టాలి. ఎప్పుడు కానీ బడ్స్కి చెప్పింది కాదు ఫ్రెండ్స్, వైరస్లకు కానీ మనం షెడ్ క్లీన్ చేసుకోవడానికి కానీ వీలుండే విధంగానే అని ఆలోచించి ఇంకొక ఇటుకే వరుస పైన పెడదామని ఈ విధంగా అయితే పెట్టేసినాం. కొంచెం మోకాళ్ళ పైకి ప్లస్ బడ్స్ కూడా కొంచెం ఎగురుకుంటా అందులో ఉంటాయి అన్న ఆలోచన పైన అయితే చేసినాం. చేసి చుట్టూ సరౌండింగ్ మట్టితో గట్టిగా ఫిక్స్ చేసినాం ఇటుకలకైతే చూడండి ఫ్రెండ్స్. ఈ విధంగా అయితే మనమైతే మట్టి అనేది ఫుల్గా ఇటుకలు కదలకుండా ఫిక్స్ అనేది చేయడం జరిగింది. ఈ విధంగా అయితే మనం టోటల్గా 6 ఉన్న వాటిని అయితే 6 ఇటుకల వరుసలను మనం ఇదే విధంగా సేమ్ మట్టితోని కప్పుకొని కొంచెం స్ట్రాంగ్గా గుద్దుకొని పెట్టుకుంటే స్ట్రాంగ్ ఉంటాయి అన్నట్టు. మనం పెట్టినవి కూడా ఊకుంటుంటాయి. అయితే మనం అవి కూడా కంప్లీట్గా వాటిపైన పెట్టి చూద్దాం ఫ్రెండ్స్ ఏ విధంగా ఉంటుందో కూడా మీకు కూడా చూపెడతా. ఎప్పుడు కానీ వచ్చేసి ఫ్రెండ్స్ మనమైతే కొంచెం బర్డ్స్కి, పక్షులకైనా, కోళ్ళకైనా కానీ కొంచెం హైట్లో ఉండే విధంగానే చూసుకోవాలి. ఎందుకంటే ఎంతవరకైనా కొంతవరకు అయితే వైరస్ నుంచి సేఫ్ చేయవచ్చు. మనమైతే ఆ విధంగా చూసుకుంటేనైతే చాలా బెటర్ ఉంటాయి. ఇక నెక్స్ట్ వచ్చేసి వాటిని అయితే మనం పెట్టేద్దాం. మీద పెట్టేస్తే ఏ విధంగా ఉన్నది అనేది మీరు కామెంట్ కూడా చేయరు, బాగుందా లేదా అనేది. నేను సెట్ చేస్తా చూడండి ఫ్రెండ్స్. ఇవైతే సెట్టింగ్ అనేది పెడుతున్నా. చూడండి ఫ్రెండ్స్ ఏ విధంగా ఉందో. హైట్ పర్పస్లో కానీ బడ్స్కి కొంచెం గాలిలో ఉంటే చాలా ఫ్రీగా ఉంటుంది అవి కూడా అని ఆలోచన ప్రకారం అయితే ఈ విధంగా అయితే పెట్టేసిన. ఇదే విధంగా స్టెప్ బై స్టెప్ ఇంకో అటు 3 ఇటు 3 వస్తాయి ఫ్రెండ్స్. ఇక సరిపోద్ది. హైట్ కూడా మనకు కూడా షెడ్ నీట్గా ఉంటుంది. కొంచెం కదలకుండానైతే ఆ ఐరన్ వాటికైతే సిమెంట్లు వేసుకున్నాం. చూడండి వీడియోనైతే ఫుల్గా తీయలే. అదేవిధంగా దాని చుట్టూ వచ్చేసి మధ్యలో 6 ఫీట్స్ 5 ఫీట్స్ 5 ఫీట్ 6 ఫీట్స్ మధ్యలో అయితే తీసుకున్నా. సైడ్లోకి వచ్చేసి 4 ఫీట్స్ తీసుకున్నా. 4.5 లేదా 4 ఫీట్స్ తీసుకొని ఈ విధంగా అయితే కత్తెలు వాతుకొని మనం వచ్చేసి ఈ విధంగానైతే చూడండి ఫ్రెండ్స్. ఇదే విధంగా మేకులతోని మనమైతే సైడ్స్ కొట్టుకొని జాలి అయితే ఫుల్గానైతే జాలి కూడా చుట్టూ సెట్ చేయాలి ఫ్రెండ్స్. ఇది కూడా మొత్తం వేసిన తర్వాత చూపెడతా. ఓకే ఫ్రెండ్స్,
వీడియో ఏ విధంగా ఉందో కూడా కామెంట్ చేయరు. వచ్చేసి పవర్లా కానీ యూజ్ చేస్తున్నాం, పవర్లకు కడుతున్నాం ఫ్రెండ్స్. అందుకోసమే ఈ చిన్నపాటి షెడ్డు. ఇది ఫుల్ వీడియో కట్టిన తర్వాత కూడా మీకు ముందు వీడియోలలో వస్తుంటుంది. చూడరు, లైక్ చేయరు, షేర్ చేయరు, సబ్స్క్రైబ్ చేసుకోరు, గంట సింబల్ కొట్టడం మర్చిపోకూరి. షెడ్ ఏ విధంగా ఉందో కూడా కామెంట్ చేయరు ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.